భక్త మహాశైలకు వసంత పంచమి శుభాకాంక్షలు. నారాయణ సమారభ్యం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మా దేవాలయంలో, ఇది శ్రీ పోచమ్మ విజయదుర్గ దేవాలయం, దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఈ దేవాలయము ప్రతిష్ఠించబడి 35 సంవత్సరాలు ఈ రోజుకు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఈ 35 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం, అలాగే వసంత పంచమి మహోత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు వారి వారి శక్త్యానుసారంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఉదయాన్నే భక్తుల సమక్షంలో భక్తులు చూసేటువంటి విధంగా అమ్మవారికి విశేష పంచామృతాభిషేకము, తదనంతరము అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత అమ్మవారికి సహస్రనామాలతో పుష్పార్చన, మహానివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే ఎవరైనా విద్యార్థులు అక్షరాభ్యాసానికి వచ్చినట్లయితే వాళ్ళందరికీ కూడా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి సమక్షంలో ఈ యొక్క వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్షరాభ్యాసం కార్యక్రమం చేస్తాం. ఈ విశేషమైనటువంటి వసంత పంచమి సకల విద్యలకు కూడా అధిదేవత అయినటువంటి సరస్వతీదేవి యొక్క జన్మదినంగా భావిస్తాం. అమ్మవారు మూలా నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా వసంత పంచమి అమ్మవారి యొక్క జన్మదినం కాబట్టి అమ్మవారి యొక్క జన్మదిన సందర్భంగా వసంత పంచమి కార్యక్రమాన్ని యథాశక్తిగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క భక్తులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవాలయ కార్యనిర్వహణాధికారి చంద్రకళ గారు, వారందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భక్తులు కూడా విశేషంగా అభిషేకానికి ఉదయాన్నే సరి అనేటువంటి భావన లేకుండా ఉదయాన్నే అభిషేకం కార్యక్రమానికి ఇచ్చేశారు. కొంతమంది విద్యార్థులకు ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేయించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని సకాలంలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తూ, ఇదే విధంగా ప్రతి అమ్మవారి దేవాలయాల్లో కూడా వసంత పంచమి కార్యక్రమం నిర్వహించబడుతుంది. బాసర వర్గాల అటువంటి క్షేత్రాల్లో మరింత విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ జరిగినా కూడా అమ్మవారి కార్యక్రమమే కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కేవలం ఏదో పాఠశాలకు వెళ్ళామా, లేకపోతే కాలేజీకి వెళ్ళామా, లేకపోతే యూనివర్సిటీకి వెళ్ళామా అనేది కాదు. ప్రతి విద్యకు కూడా ఆమెనే అధిదేవత. అది కళలు కావచ్చు, నాట్యం కావచ్చు, ఇంకొకటి ఏ విద్య నేర్చుకున్నా కూడా ఆ విద్యకు ఆమె అధిదేవత అవుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క మనిషి, ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఒక విద్యార్థి. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు కూడా మనం విద్యార్థులమే. ఏదో ఒక విషయం తెలుసుకుంటూనే ఉండాలి. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, తెలిసిన విషయాలు చాలా కొద్దిగానే. ఆ తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ మనం ఒక విద్యార్థి జీవితాన్ని గడుపుతూ ఉండాలి. కాబట్టి మన బ్రతుకున్నంత కాలం కూడా ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వసంత పంచమి విశేషమైనటువంటి కార్యక్రమం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కనుక అర్పించినట్లయితే ఆ యొక్క సరస్వతీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన పైన ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనమందరం కూడా సకల విద్యల్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ, పాల్గొన్న వారికి అందరికీ కూడా ఆ యొక్క విద్యాధిష్టాన దేవత అయినటువంటి సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.